జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నెమ్మదిగా జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు 10.2% పోలింగ్ నమోదైంది. ప్రారంభంలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినా తర్వాత పోలింగ్ సజావుగానే జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి ఓటేశారు. మొత్తం 407 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ వాళ్లు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి. ఇదెంతవరకు సబబని ప్రశ్నించారు. పోలింగ్ బూత్ల దగ్గరకు వచ్చిన బీజేపీ వాళ్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఆలోచించి ఓటేయాలన్నారు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి. టేక్పేట్ ఏరియాలో వస్తున్నాను. అక్కడ కొంచెము కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు. రాత్రి కూడా మా వాళ్ళని కొట్టిండ్రు. యువమోర్చా నాయకుడిని రాత్రిపూట కాంగ్రెస్ గుండాలు వచ్చి కొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు. ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు కూడా వచ్చి బూత్లలోకి వచ్చి మీరు ఎట్లా తిరుగుతారో తర్వాత చూస్తా, సాయంత్రం చూస్తా అంటున్నారంట. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు ఆలోచించి ఓటేయాలి. కంపల్సరీ ఓటేస్తాను బయటికి రావాలని మళ్లీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఏరియాలలో చాలా వరకు శ్రీనగర్ కాలనీ, ఇటు సైడ్ వెంగళరావు నగర్ ఏరియాలలో చాలా వరకు మనం మాట్లాడుతుంటాం, కానీ బయటికి ఓటేసే టైంకి వచ్చేసరికి మనం బిజీగా అయిపోతున్నాం. కాబట్టి ప్రజలు కంపల్సరీ ఓటేయండి. చూసి ఎవరికి ఓటేస్తే మంచిదనేది మీకు కూడా ఆలోచించి ఓటే